అండమాన్ నికోబార్ దీవులు అనగానే మనకేం గుర్తొస్తుంది? అందమైన బీచ్లు, క్రిస్టల్ క్లియర్ వాటర్ కదా. కాని ఆ అందం వెనుక ఒక పెద్ద, కదులుతున్న రహస్యం దాగి ఉంది. ఈరోజు విశ్లేషణలో మనం ఆ రహస్యం లోతుల్లోకి వెళ్దాం. అసలు ప్రశ్న ఇదే: ఇంత అందమైన ప్రదేశం భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటిగా ఎలా మారింది? ఈ దీవుల అందం కింద దాగి ఉన్న ఆ అపారమైన భూగర్భ శక్తులేంటో వాటి గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ఈ రహస్యాన్ని ఛేదించాలంటే ముందు మనం భూమి గురించి కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. అంటే మన గ్రహం లోపల ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. మన ప్రయాణం టెక్టానిక్ ప్లేట్లు అనే కాన్సెప్ట్తో మొదలవుతుంది. ఒకసారి ఇలా ఊహించుకోండి, మన భూమి పైపొర ఒకటే ముక్క కాదన్నమాట. అదొక పెద్ద జిగ్సా పజిల్ లాంటిది. ఈ పజిల్లోని పెద్ద పెద్ద ముక్కలు, అంటే ప్లేట్లు, కింద ఉన్న కరిగిన శిలలపై నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. అవే టెక్టానిక్ ప్లేట్లు. అయితే ఈ భారీ ప్లేట్లు ఒకదానికొకటి రాసుకున్నప్పుడు, ఢీకొన్నప్పుడు లేదా దూరంగా జరిగినప్పుడు అసలేం జరుగుతుంది? ఆ కదలికలే మన భూమిమీద పర్వతాలను, అగ్నిపర్వతాలను, భూకంపాలను సృష్టిస్తాయి. మరి ఆ పరస్పర చర్యలు ఎలా ఉంటాయో చూసేద్దామా? సరే, ఈ ప్లేట్లు 3 రకాలుగా ఒకదాన్నొకటి కలుస్తాయి. ప్రతి చర్యకు భూమిపై ఒక విభిన్నమైన, శక్తివంతమైన ప్రభావం ఉంటుంది. మొదటిది కన్వర్జెంట్ బౌండరీలు. అంటే ప్లేట్లు ఒకదానికొకటి వచ్చి ఢీకొంటాయన్నమాట. ఇక్కడ ఓషియానిక్ ప్లేట్ కాంటినెంటల్ ప్లేట్ని ఢీకొన్నప్పుడు ఆ ఓషియానిక్ ప్లేట్ బరువుగా ఉండటంతో కిందకి చొచ్చుకుపోతుంది. ఇలాగే మన అండమాన్ దీవులు ఏర్పడ్డాయి. ఇక 2 కాంటినెంటల్ ప్లేట్లు ఢీకొంటే అవి కిందకి వెళ్లలేవు గదా. అందుకే పైకి ముడుచుకుపోయి హిమాలయాలంతటి ఎత్తైన పర్వతాలు పుడతాయి. అంటే ఈ ఘర్షణ భూమిమీద అతిపెద్ద నిర్మాణాలను సృష్టిస్తుందన్నమాట. ఇక రెండోది డైవర్జెంట్ బౌండరీలు. ఇక్కడ ప్లేట్లు ఒకదానికొకటి దూరంగా జరుగుతాయి, విడిపోతాయన్నమాట. ఇది సముద్రం కింద జరిగితే ఆ గ్యాప్లోంచి మ్యాగ్మా పైకొచ్చి కొత్త సముద్రపు నేలని సృష్టిస్తుంది. సెంట్రల్ ఇండియన్ రిడ్జ్ దీనికి ఒక ఉదాహరణ. అదే భూమిమీద జరిగితే పెద్ద పెద్ద లోయలు ఏర్పడతాయి. మన దేశంలోని నర్మదా, తపతి నదులు ప్రవహించే లోయలు కూడా ఇలా ఏర్పడినవే. చివరిగా మూడోది ట్రాన్స్ఫార్మ్ బౌండరీలు. ఇక్కడ ప్లేట్లు ఢీకొనవు, విడిపోవు. ఒకదానికొకటి పక్కగా జారుకుంటూ వెళ్తాయి, పక్కపక్కనే రాసుకుంటూ వెళ్తాయన్నమాట. ఇక్కడ అగ్నిపర్వతాలు ఉండవు. కాని ఈ రాపిడి వల్ల విపరీతమైన ఒత్తిడి పేరుకుపోయి ఒక్కసారిగా రిలీజ్ అయినప్పుడు కాలిఫోర్నియాలోని శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ లాగా చాలా శక్తివంతమైన భూకంపాలు వస్తాయి. సరే, ప్లేట్ల కదలికలు, వాటివల్ల వచ్చే ప్రమాదాలు చూశాం. మరి మన భారతదేశంలో ఈ భూకంపాల రిస్క్ని ఎలా లెక్కిస్తారు? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చెప్పినట్టు టెక్టానిక్ సెట్టింగ్ అంటే ఆ ప్రాంతం ఏ ప్లేట్ మీద ఉంది, గతంలో అక్కడ భూకంపాలు వచ్చాయా లేదా, ఇంకా ప్లేట్ సరిహద్దులకు ఎంత దూరంలో ఉంది, ఈ 3 విషయాల ఆధారంగా జోన్లను నిర్ణయిస్తారు. ఇప్పుడు ఆ జోన్ల గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ గ్లోబల్ జియాలజీని మన ఇండియా మ్యాప్ మీద పెట్టి చూద్దాం. భారతదేశంలోని భూకంప జోన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. అసలు ఈ భూకంప జోన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దాదాపు ఒకే రకమైన భూకంప ప్రమాదమున్న ప్రాంతాన్ని ఒక జోన్గా విభజిస్తారు. మన దేశంలో జోన్ నంబర్ పెరుగుతే కొద్దీ రిస్క్ కూడా పెరుగుతుంది. అన్నింటికన్నా ఎక్కువ రిస్క్ ఉన్న జోన్ జోన్ 5. జోన్ 5 భారతదేశంలో ఇదే అత్యంత ప్రమాదకరమైన జోన్. జోన్ 5 అంటే వెరీ హై సిస్మిక్ హెజార్డ్. అంటే ఈ ప్రాంతాల్లో చాలా తీవ్రమైన భూకంపాలు వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ. మరి జోన్ 5 పరిధిలోకి ఏ ఏ ప్రాంతాలొస్తాయో చూడండి. లిస్ట్లో మొదట ఉన్నది అండమాన్ అండ్ నికోబార్ దీవులు. ఆ తర్వాత మొత్తం ఈశాన్య భారతదేశం, జమ్మూ అండ్ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని భాగాలు, ఇంకా గుజరాత్లోని ర్యాన్ ఆఫ్ కచ్. ఇవన్నీ హయ్యెస్ట్ రిస్క్ కేటగిరీలో ఉన్నాయి. ఈ చార్ట్ చూస్తే మనకొక ఐడియా వస్తుంది. చూడండి, జోన్ 5 అంటే చాలా ఎక్కువ ప్రమాదం, జోన్ 4 అంటే అధిక ప్రమాదం, జోన్ 3 అంటే మధ్యస్థ ప్రమాదం. అంటే మన దేశంలో గణనీయమైన భూభాగం హై రిస్క్ జోన్లలోనే ఉందన్నమాట. రైట్, మన దగ్గర ఇప్పుడు కావాల్సిన క్లూస్ అన్ని ఉన్నాయి. టెక్టానిక్ ప్లేట్లు, వాటి సరిహద్దులు, ఇండియాలోని సిస్మిక్ జోన్లు అన్నింటినీ చూశాం. ఇక మన అసలు మిస్టరీని సాల్వ్ చేసే టైం వచ్చింది. అండమాన్ కేస్ సాల్వ్డ్. అసలు ఆ దీవులు జోన్ 5లో ఎందుకున్నాయో ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక్క కారణం కాదు, ఏకంగా 4 ముఖ్య కారణాలున్నాయి. మొదటిది
సబ్డక్షన్ జోన్ అంటే ఇండియన్ ప్లేట్ బర్నా ప్లేట్ కిందకు చొచ్చుకుపోతోంది. రెండోది సుందా మెగాథ్రస్ సామీప్యత. 2004లో ఆ భయంకరమైన సునామీకి కారణమైన ఫాల్ట్ లైన్కి ఈ దీవులు చాలా దగ్గరగా ఉన్నాయి. మూడోది మన దేశంలో ఉన్న ఒకే ఒక్క యాక్టివ్ వాల్కనో బ్యారన్ ఐలాండ్ ఇక్కడే ఉంది. ఇది కూడా సబ్డక్షన్ వల్లే ఏర్పడింది. ఇక నాలుగోది చాలా ముఖ్యమైంది. ఈ దీవులు రింగ్ ఆఫ్ ఫైర్ అంచున ఉన్నాయి. అసలీ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి? ఇది పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టి ఉన్న ఒక భారీ బెల్ట్. ప్రపంచంలోని 90% భూకంపాలు, 75% యాక్టివ్ అగ్నిపర్వతాలు ఈ బెల్ట్లోనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది భూమి మీద అత్యంత యాక్టివ్, కొన్నిసార్లు హింసాత్మకమైన భూభాగం. మన అండమాన్ దీవులు సరిగ్గా ఈ రింగ్ అంచునే ఉన్నాయి. అంటే ఇక ఆలోచించండి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో. సో దీన్నంతటిని చూస్తేమనిపిస్తుంది? ఇదొక పర్ఫెక్ట్ స్టార్మ్. అంటే అనేక టెక్టోనిక్ శక్తులు అన్నీ ఒకేచోట కేంద్రీకరితమయ్యాయన్నమాట. అందుకే అండమాన్ అంత ప్రమాదకరమైన ప్రదేశంగా మారింది. రిస్క్ ఏంటో మనకు తెలుసు, కానీ మనం ఎప్పుడైనా భూమిని మెంచగలమా? ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. కానీ ప్రకృతి శక్తి ముందు మన సన్నద్ధత ఎంతవరకు నిలుస్తుంది అనేది ఎప్పటికీ ఆలోచించాల్సిన ప్రశ్నే.